Hello guys, name me Balu Stories and welcome to day 64 in 365 days, 365 vlogs. సో లైక్ ఈరోజు వచ్చేసి కాలేజ్కి వెళ్తున్నాం అనమాట. సో ఏంటి బ్రో పన్నీ పెరిగినావు కాలేజ్ ఏంటి అనుకుంటున్నారా? సో అట్లా ఏం లేదు గైజ్. సో 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాను అనమాట. సో హైదరాబాద్లో శ్రీ గాయత్రి కాలేజ్ హైక్నగర్లోనే జాయిన్ అయిన ఉండే. సో లైక్ ఇది జాయిన్ అయిన డేట్ కాదు, బట్ ఎండ్ అయిన డేట్ అనమాట. మాకు ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి ముందే లగేజ్ అన్ని షిఫ్ట్ చేసుకుంటాం కదా. సో ఇదే అనమాట లాస్ట్ డే నేను హాస్టల్లో ఉండి. సో ఇట్ మీన్స్ ఆల్మోస్ట్ 10 years అయితే అయిపోయింది. సో అట్లా అని చెప్పేసి ఒకసారి మెమొరబుల్గా అక్కడికి వెళ్ళి విజిట్ చేద్దాము అని చెప్పేసి అనుకుని ఉండే. సో ఆ కాలేజ్ ఎక్కడ ఏంటి, సో మధ్యలో నా మెమొరీస్ ఏంటి కాలేజ్లో ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాము. సో ఎందుకు ఎస్పెషల్గా ఈ బ్లాగ్ తీస్తున్నానంటే లైక్ అందరికీ ఒక మెమొరీ ఉంటుంది కదా, అంటే ఎస్పెషల్గా 10th ఇంటర్. సో ఇవన్నీ మనకి కంబ్యాక్ కావు, అంటే ఒకసారి కంప్లీట్ అయిపోయినాయి అని అంటే అదొక మెమొరీ లాగానే ఉంటాయి. బట్ మనం చేయగలిగింది ఏంటంటే అట్లీస్ట్ ఆ మెమొరీస్ని మనం కలెక్ట్ బ్యాక్ చేసుకుంటాం కదా. సో అట్లాంటి ఒక ఫేవరెట్ వ్లాగ్ అనమాట నాకు. సో అందుకని చెప్పేసి సో అక్కడికి వెళ్ళి నాతో పాటు మీ అందరికీ సో నేను అక్కడ ఎట్లా స్పెండ్ చేస్తుండే అండ్ ఎవ్రీథింగ్ అయితే వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్స్ గో. అండ్ మీ ఫేవరెట్ అంటే మీరు చదువుకున్న కాలేజ్ ఏంటి అండ్ అందులో మీ ఫేవరెట్ డేస్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. సో అది గైస్ లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగ్. హే గైస్, ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోదాము. అండ్ బాలు స్టోరీస్ అని టైప్ చేసుకున్న తర్వాత ఇది సెకండ్ వ్లాగ్ అనమాట, అదే మన మోటో వ్లాగింగ్. సో ఇంటి నుంచి అయితే నేను ఇప్పుడే స్టార్ట్ అయిపోయినా. అండ్ ఇది వచ్చేసి నేను ఉన్నది హైతనగర్, మీకు తెలుసు కదా. సో మన ప్రీవియస్ వ్లాగ్స్ ఎవరైతే వాచ్ చేయలేదో వెళ్ళి వాచ్ చేయండి. సో దట్ మనం ఏంటి అండ్ ఏం వ్లాగ్స్ ఇస్తాం అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు అక్కడ ఉంటాయి అనమాట. అండ్ ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియోని ఎండ్ వరకు అయితే చూసేసేయండి. సో ఇది వచ్చేసి మన వినాయక నగర్ కాలనీ. సో ఇక్కడనే అనమాట నా ఇంటర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడే అంటే మన హైతనగర్లో. సో మనం అయితే అక్కడికి వెళ్తున్నాము. సో దీన్ని వెళ్ళే దారిలో అసలు చాలా అంటే చాలా మెమొరీస్ ఉన్నాయి కాలేజీలో. నా ఫస్ట్ ఇయర్ ఇక్కడనే చదువుకున్నాను అనమాట. ఇట్ మీన్స్ 10 years అయితే కంప్లీట్ అయిపోయింది. సో అట్లా అని చెప్పేసి ఆ కాలేజ్ని ఒకసారి ఒక మెమొరీగా అక్కడికి విజిట్ చేద్దామని చెప్పేసి అనుకొని ఉండే. సో అందుకని చెప్పేసి ఈరోజు మనం బ్లాగ్లో అయితే అక్కడ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఎస్పెషల్గా నాతో పాటు ఇంటర్మీడియట్ శ్రీ గాయత్రిలో చదువుకున్న వాళ్ళకి ఇది ఒక స్పెషల్ బ్లాగ్. సో మిస్ కాకండి, వీడియోని ఎండ్ వరకు అయితే చూసేసేయండి. సో మీరు ఏ కాలేజ్లో అయితే చదువుకున్నారో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ డేస్ ఏంటో కూడా కింద అయితే కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి ఆర్టీసీ సూపర్వైజర్స్ కాలనీ అనమాట. సో ఇక్కడ నుంచి నేను ముందర యూటర్న్ తీసేసుకొని మనం స్ట్రైట్కి వెళ్తే భాగ్యలత కాలనీ ఉంటుంది. భాగ్యలతకి లోపల వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని కాలేజెస్ ఉంటాయి. అందులో మా కాలేజెస్ శ్రీ గాయత్రి కాలేజ్ అనమాట. సో ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి అండ్ ఎవ్రీథింగ్ అయితే నాకు తెలీదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు 10 years తర్వాత అసలు మన కాలేజ్ ఎట్లుంది, అదే మా ఇంటర్ కాలేజ్ ఎట్లా ఉంది అని చెప్పేసి నాకైతే చాలా ఎగ్జైటెడ్ ఉంది. సో అవన్నీ మీ అందరితో అయితే షేర్ చేసుకుందామని చెప్పేసి అయితే వ్లాగ్ అయితే తీస్తున్నా. సో అది గైజ్. సో ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి భాగ్యలత కాలనీ వస్తుంది. సో భాగ్యలత కాలనీకి లోపలికి వెళ్తే మన కాలేజెస్ అనమాట. అందులో ఒకటి మన శ్రీ గాయత్రి కాలేజ్. సో అక్కడికైతే మనం విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. అదే అనమాట రూట్. లాస్ట్ 6 months నుంచి ఇప్పటికీ హైతనగర్ చాలా చేంజ్ అయిపోయింది. నేను ప్రీవియస్ వ్లాగ్స్లో ఇప్పుడు చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి న్యూ ఆడియన్స్ ఉంటున్నారు కదా. సో అందుకని చెప్పేసి ఇది నేను మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను. డోంట్ లైక్ ఊరికే ఇదే చెప్తున్నాడు ఏంటని మాత్రం అయితే అనుకోకండి. సో మన ప్రీవియస్ వ్లాగ్స్ చూడడం వల్ల అయితే వెళ్ళి చూసేసండి. సో మన మెయిన్ గురించి మాట్లాడుతున్నామని అయితే మీకు కూడా అర్థమవుతుంది. అండ్ ఇంతవరకు కొత్త ఛానల్ చూసే వాళ్ళైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని వీడియోని ఎండ్ వరకు అయితే చూసేసేయండి గైజ్. సో లైక్ హైతనగర్ కాలేజ్ విషయానికి వస్తే లైక్ తెలుసు కదా, మనం ఆ కాలేజీలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా చేసే, అది కూడా హాస్టల్లోకి వెళ్ళే ముందు చేసేది ఏంటంటే బుక్స్ బై చేయడము, లైక్ అట్లనే ట్రంక్ బాక్స్ బై చేయడం, అదే మనము బట్టలు పెట్టుకోవడానికి ఒక ట్రంక్ బాక్స్ కొనుక్కుంటాం కదా. సో ఇవన్నీ బై చేయడం ఉంటాయి కదా. సో అది మేము భాగ్యలతలోనే బై చేసేదన్నమాట. సో ఇప్పుడు నేను వెళ్ళే దారిలో అవి కూడా అయితే మీకు చూపిస్తా. అండ్ ఎస్పెషల్గా ఈ వ్లాగ్ వచ్చేసి నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్కి అయితే నేను అందరికీ డెడికేట్ చేస్తున్నా. ఫ్రెండ్స్ అనే కాదు, అసలు అక్కడ
2015 బ్యాచ్ అందరికీ నేను 14 to 15 బ్యాచ్ అందరికీ అయితే ఇది డెడికేట్ చేస్తున్నా. సో అంతే చాలా చాలా మెమొరీస్ ఉన్నాయి వాళ్ళతోటి. అంటే గొడవ పడడము, అందరం టుగెదర్గా చదువుకోవడము, మళ్ళీ అక్కడ వార్డెన్స్ని టీజ్ చేయడము, అంటే నెగిటివ్గా కాదు, అదొక టైప్ ఆఫ్ మెమొరీ అనమాట. సో అది ఇంటర్మీడియట్లో హాస్టల్లో ఉండే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సో అక్కడ లెక్చరర్స్తో టైంపాస్, కాలేజెస్లో ఈవెంట్, అదైతే అమేజింగ్ అంటే అమేజింగ్ జర్నీ. ఇంటర్మీడియట్ అనేది నాకు ఒక్కరికే కాదు, ఏ కాలేజ్లో ఉన్న వాళ్ళకైనా ఒక టైప్ ఆఫ్ ఎమోషన్ అనమాట. సో వాటి అన్నిటిని ఈ వ్లాగ్లో షేర్ చేయడం కోసమే ఈ వ్లాగ్ అయితే తీస్తున్నా గైజ్. అందులో ఒకటి 10 years అయిపోయింది అని అంటే ఇట్ ఈస్ వెరీ అంటే బిగ్గెస్ట్ థింగ్ అనమాట. మనం గుర్తు చేసుకోవడానికి కరెక్ట్ డే అనిపించింది. సో అట్లా అని చెప్పేసి ఆ కాలేజ్కి అయితే మనం వెళ్తున్నాం. ఇదే మన భాగ్యలత కమాన్ అనమాట. దీని లోపలికి వెళ్తే మన శ్రీ గాయత్రి కాలేజ్కి అయితే రీచ్ అయిపోతాము. అండ్ సో ఇక్కడనే మేము బస్ దిగి లోపలికి వెళ్ళిపోతుండే. యాక్చువల్లీ మేము ఇంత ముందుకు చిట్యాల్లో ఉంటుండే అనమాట. అప్పుడు మేము హైత్నగర్ కాదు. సో చిట్యాల నుంచి ఇట్లా హైదరాబాద్ బస్ ఎక్కి లైక్ ఇక్కడ దిగి మేము లోపలికి నడుచుకుంటూ వెళ్తుండే. ఇక్కడ నుంచి లోపలికి ఒక 1.5 kilometer అట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి అక్కడికి ఆటోస్ కూడా ఏమి ఉండకపోతుండే. ఫ్రెండ్స్తో కలిసి అక్కడికి నిమ్మలంగా నడుచుకుంటూ పోతుండే. యాక్చువల్లీ మనం మెయిన్గా హాస్టల్కి వెళ్ళిన తర్వాత నేర్చుకుంది ఏంటంటే, ఒకటి ఎడ్యుకేషన్. ఎట్లయినా మనం ఫీజు కట్టింది అక్కడికి వెళ్ళింది ఎడ్యుకేషన్ కోసమే కాబట్టి ఫస్ట్ ఎడ్యుకేషన్. అండ్ దానికన్నా ముందు ఏంటంటే ఫ్రెండ్షిప్ అనమాట. ఎందుకనంటే లైక్ సడన్గా 10th వరకు నేనైతే ఒకటే స్కూల్లో చదువుకున్నా. సో నాలాగానే చాలామంది ఉంటారు ఒకటే స్కూల్లో, లేదంటే మల్టిపుల్ స్కూల్లో చదువుకున్నా కానీ హాస్టల్లో ఉండకుండా డే స్కాలర్ చేసిన వాళ్ళే ఉంటారు కదా. సో సడన్గా ఒక ఫేజ్ వస్తుంది, హాస్టల్కి వెళ్తామని ఎప్పుడు మనం ఇమాజిన్ చేసుకోలేము. బట్ అన్ఫార్చునేట్గా నేను హాస్టల్కి వెళ్ళడము, అది కూడా ఇంటికి దూరంగా హైదరాబాద్లో, ఇట్లా చాలా ఇంట్రోవర్ట్గా ఉంటాను నేను. నన్ను అసలు ఏంది అని చెప్పి మైండ్లో మస్తు తిరుగుతుండే. సో అవన్నిటికీ భయపడుతూ ఎట్లనో అట్లా హాస్టల్కి అయితే రీచ్ అయిపోయినా. ఫస్ట్ డే నన్ను డ్రాప్ చేయడానికి మా పేరెంట్స్ వచ్చినుండే, నాతో పాటు మా రిలేటివ్స్ అంటే బాబాయ్ వాళ్ళు, పిన్ని వాళ్ళు కొంతమంది ధైర్యం చెప్పి నన్ను హాస్టల్లో పెట్టడానికి వచ్చిండే. సో అట్లా నా హాస్టల్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇదే గలీలో నేను ట్రంక్ బాక్స్ తీసుకొని, అదే లగేజ్ బ్యాగులు అవి ఇవి తీసుకొని, కొత్తవి కొనుక్కొని, బుక్స్ కొనుక్కొని, బ్యాగులు అయితే పెట్టుకొని హాస్టల్లో పెట్టేసినుండే. బట్ ఫస్ట్ 1 week మొత్తం ఇట్లా కొంచెం ఫ్రెండ్స్ చేసుకోవడానికి ఇల్లు గుర్తొస్తుంది బాగా. అదేదో ఒక మెంటల్ టార్చర్ ఉంటుంది హాస్టల్లో ఉంటే. ఊరికే ఫోన్ చేస్తుంటాము. అదొక ఫస్ట్ ఫేజ్ ఇట్లా ఉంటుంది అనమాట. సో దాని తర్వాత ఏమైందనంటే ఇంకా మంచి ఫ్రెండ్స్ అక్కడ పరిచయం అయినరు. ఫ్రెండ్స్ పరిచయం అయిన తర్వాత ఇంకా జోక్స్, లెక్చరర్స్ పైన జోక్స్, వాళ్ళపైన జోక్స్. సో ఇట్లా కొన్ని అంటే ఏ కాలేజెస్లోనైనా సెక్షన్స్ ఉంటాడు. మా సెక్షన్ వైజ్గా గ్రూప్స్ రెడీ కావడము, లేదంటే ఏరియా వైజ్గా, రూమ్ వైజ్గా, లేదంటే లోకల్ అని చెప్పేసి, నేను నాన్ లోకల్ అని చెప్పేసి ఇట్లా గ్రూప్స్ ఒక దగ్గర గ్యాదర్ అవ్వడము. సో ఇట్లాంటి ఒక మెమొరీ ఉంటుండే అనమాట. సో అట్లా మా హాస్టల్ ఫస్ట్ ఇయర్ అట్లా గడిచిపోయినాయి అనమాట. సో ఫ్రెండ్షిప్ లెవెల్లో అండ్ హాస్టల్లో ఇట్లా జరిగిపోయినాయి. అండ్ ఇది వచ్చేసి మన కాలేజ్ రూటు. అండ్ ఆ ముందర బిల్డింగ్ ఉంది కదా, నాకు అక్కడనే సెంటర్ పడి ఉండే. అందరికీ దూరంగా పడ్డే. నాకు ఏంటంటే మా కాలేజ్ పక్కనే మాకు ఈ సెంటర్ అయితే పడినుండే అనమాట. అది కూడా నాకు బెస్ట్ థింగ్. సో ఇక్కడ లెఫ్ట్ తీసేసుకుంటే మా కాలేజ్ అయితే ఇక్కడనే అనమాట. లోపలికి అక్కడ ముందర నారాయణ కాలేజెస్ అని చెప్పేసి ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ కాలేజ్ ఉంటుండే. ఆ ముందర కనిపిస్తుంది కదా, అదే మాకు శ్రీ గాయత్రి కాలేజ్ అనమాట. సో దీన్ని నేను ఎట్లా ఎంజాయ్ చేస్తున్నానో నాకు తెలిసి లైక్ ఈ కాలేజీలో చదువుకునే వాళ్ళు అయితే ఇప్పుడు చూస్తే వాళ్ళకు కూడా ఒక నాస్టాలజియా ఫీలింగ్ వస్తుందేమో. అంటే అరే మనం ఒకప్పుడు ఇదే గలీలోకి వెళ్ళి నడుచుకుంటూ పోయినాం రా, అసలు ఎన్ని మెమోరీస్. తెలియని వాళ్ళము అందరం ఒకటి దగ్గర గ్యాదర్ అవ్వడం ఏంటి, గోడలు దుంకి బయటికి ఫుడ్ తినడానికి చెప్పకుండా వెళ్ళడం ఏంటి, లైక్ లీవ్స్ వచ్చినప్పుడు అందరం బ్యాగ్స్ వేసుకొని, అంటే అది పెద్ద జాతరలాగానే ఉంటుండే తెలుసా. ఇంటికి పోతున్నాము అందరూ ఇట్లా ఏదో ఒక తెలియని ఎమోషన్స్ అందరూ ఒక గ్యాదర్ చేసుకుంటారు అనమాట. సో ఇది మన కాలేజ్ అనమాట మేమున్నప్పుడు. సో ఇప్పుడు అది ఏదో రెసిడెన్షియల్ స్కూల్ అయిపోయింది, అదే కాలేజ్ స్కూల్ అయిపోయింది. నేను లోపలికి తెలియలేదు. సో ఇది వచ్చేసి మనకి మా కాలేజ్ అనమాట. జూనియర్స్కి అండ్ సీనియర్స్కి సపరేట్ బిల్డింగ్. ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్లో ఉంది కదా, అది వచ్చేసి మాది సీనియర్స్ బిల్డింగ్ అనమాట. సో అటు పక్కన ఉన్నది మాకు
జూనియర్స్ బిల్డింగ్. సో అట్లా మాకు సపరేట్ సీనియర్స్ జూనియర్స్ ఒక దగ్గర ఉంటే గొడవ అవుతుందని చెప్పేసి, లేదు అని అంటే అడ్జస్ట్మెంట్ అట్లా కాదని చెప్పేసి మాకు సపరేట్గా ఉంటుండే. అండ్ మాకు ఇవి ఓన్లీ హాస్టల్స్, ఇక్కడ మేము స్టే చేస్తుండే అనమాట. మాకు ఆపోజిట్ ఉంది కదా, అది మాకు గ్రౌండ్ ప్లస్ మాకు కాలేజ్ లోపలనే ఉంటుంది అనమాట. అంటే ఎడ్యుకేషన్ మేము అందులో నుంచి మార్నింగ్ 5 o'clock అట్లా లేచి ఇక్కడికి వస్తుండే. సో ఆ పక్కన గ్రౌండ్ కనిపిస్తుంది కదా, సో ఇది అప్పుడు చాలా నీట్గా ఉంటుండే, ఇప్పుడు అంతా ఇట్లా అయిపోయింది. సో అక్కడ మేము మంచిగా ప్లే చేస్తుండే అనమాట. 4:30కి అట్లా మాకు బ్రేక్ ఉంటుంది, 4:30 to 5:30, 5:30 to 6:30 అట్లా ఏదైనా 1 hour ఉంటుండే. మంచిగా అక్కడ వాలీబాల్ ఆడుకుంటుండే అనమాట. మా దగ్గర కొంతమంది బ్యాచ్ ఉంటుండే, వాళ్ళైతే మంచిగా అసలు వాలీబాల్ ఆడుతుండే. అండ్ దాని మీద బెట్స్ వేసుకుంటుండే. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమింగ్ ఉంటుండే అక్కడ. సో అట్లా మా ఈవినింగ్స్ అయితే ఎంజాయ్ చేస్తుండే. సో మనం మళ్ళీ ఒకసారి యూటర్న్ తీసుకొని అదే వేలు వెళ్ళుకుంటున్నాం. సో గైజ్, సో ఈ అందమైన ప్లేస్ ముందర కనిపిస్తుంది కదా, ఇది మా ఓవరాల్ కాలేజ్ ప్లస్ హాస్టల్స్ అనమాట. ముందర ఉన్నవి హాస్టల్స్ అండ్ పక్కన ఉన్నది మాకి కాలేజ్ అండ్ గ్రౌండ్ కూడా అదే అనమాట. అండ్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, 10 years బిఫోర్ అసలు మనకి లైఫ్ అంటే ఏందో తెలియనప్పుడు కాలేజెస్కి వచ్చి గొడవలు పడుకుంటూ ఒకరినొకరిని తిట్టుకుంటూ ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్న వాళ్ళము, సడన్గా కాలేజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అన్నీ వదిలేసి అందరం ఫ్రెండ్స్ అవ్వడము, అదైతే చాలా చాలా లైక్ ప్రేషియస్ మెమొరీ అనమాట. సో ఇది మా కాలేజ్ ఇన్సైడ్ విశేషాలు గైజ్. అండ్ మాకు కింద మెస్ కూడా ఉంటుండే, అది కూడా చాలా డిఫరెంట్ ఎమోషన్ అనమాట. ఎందుకనంటే మెస్లో మాకు ఫుడ్ చేస్తారు కదా, కర్రీ అయితే మాకు 1 time వేస్తుండే. సో దానికోసం మన ఫ్రెండ్స్ ఏం చేస్తుండే అంటే కర్రీ పైన మళ్ళీ రైస్ కప్పేసి మళ్ళీ ఇంకొకసారి వేరే టేబుల్ పైన కూర్చొని మళ్ళీ కర్రీ చేసుకుంటుండే. మోస్ట్లీ ఇది చికెన్ కర్రీ చేసినప్పుడు, అంటే మాకు వెనస్డేనో సండేనో ఎప్పుడో 2 times అట్లా చికెన్ కర్రీ పెడుతుండే అనమాట. సో అందులో అట్లా మంచి ఎంజాయ్ చేస్తుండే గైజ్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మా శ్రీ గాయత్రి కాలేజ్ మాత్రం కొంచెం బెటర్ ఉంటుండే కంపేరింగ్ టు అదర్ కాలేజ్. సో గైజ్, ఎవరైనా ఫార్చునేట్గానైనా అన్ఫార్చునేట్గానైనా ఈ వ్లాగ్ ఒకవేళ శ్రీ గాయత్రిలో చదువుకున్న వాళ్ళు, ఎస్పెషల్లీ 2014 to 2015 బ్యాచ్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఇట్ ఫీల్స్ మీ లైక్ హ్యాపీ అనమాట. అంటే ఈ వ్లాగ్ మీ వరకు రీచ్ అయిందని నాకు తెలియడం కోసము. సో ఇది ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ నాకైతే. మీకు అంటే లైక్ ఇందులో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా సేమ్ అంటే నాస్టాలజియా ఫీల్ వచ్చిందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. సో అంతేకాదు గైజ్, సో ఎస్పెషల్గా ఈ భాగ్యలత కాలనీ కూడా మాకు కాలేజ్ ఎంతనో, కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తుంటాం కదా, అది ఈ సపరేట్ లేన్ అయితే ఏదైతుందో ఇది మెయిన్ రోడ్కి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇది మొత్తం జాతరనే ఉంటుంది గైజ్. ఎందుకనంటే లైక్ అన్ని కాలేజ్ మాతో పాటు వేరే కాలేజెస్ కూడా ఒకటేసారి లీవ్ వస్తాయి కదా. సో ఆ టైంలో ఇది అంత ఎట్లుంటుంది అంటే, అరే ఇక్కడ ఏమైనా పెద్ద ఈవెంట్ జరిగిందారా, ఇంతమంది పిల్లలు వస్తున్నారు ఏంద్రా బాబు అని అనుకుంటారు. సో అక్కడ పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారనమాట, ఇక లోపల అన్ని కాలేజీలే తమ్మి, సో వాళ్ళకి లీవ్ వచ్చినట్టుంది, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి. సో అంటే అంత క్రౌడ్ ఉంటుంది. నేను ఎప్పుడైనా వీళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు నేను మళ్ళీ వచ్చి ఒకసారి మీకు చూపిస్తే ఆ క్రౌడ్ ఎట్లుంటుంది అని చెప్పేసి. బట్ ఇక్కడ నుంచి అక్కడికి నడుచుకుంటూ వెళ్తూ అక్కడికి వెళ్ళిన తర్వాత బస్ పికప్ చేసుకొని అంటే మన డెస్టినేషన్స్కి వెళ్తూ, సో చాలామంది ఏంటంటే రిచ్గా ఉన్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళని తీసుకెళ్తుండే. బట్ మేమేంటంటే ఇక్కడ నుంచి ఫ్రెండ్స్తో పాటు, అంటే మళ్ళీ ఫ్రెండ్స్ అంటే 2-3 కూడా కాదు, 10 మంది అంటే సేమ్ విలేజెస్ వాళ్ళు ఉంటుండే కదా. సో సిటీలో ఉండే వాళ్ళైతే వాళ్ళ వెహికల్స్ తెచ్చుకుంటారు. బట్ వేరే సిటీస్లో ఉండే వాళ్ళంటే వేరే డిస్టిక్లో ఉండే వాళ్ళం మేము ఏంటంటే 10 members ఇట్లా గ్యాదర్ అయ్యి బస్సులో వెనక సీట్లో కూర్చొని ఫుల్ చిల్లర చేసుకుంటా ముచ్చట్లు వేసుకుంటా పోతుంటుండే. బట్ అదే ఇప్పుడు చేయాలంటే మనం చేయలేం కదా. సో అందుకే ఎప్పుడు ఏం ఎంజాయ్ చేయాలో అది ఎంజాయ్ చేయాలని చెప్పేసి నాకు ఇంటర్లో నేను బాగా నేర్చుకున్నా. సో అది గైజ్. సో నాతో పాటు మీ మెమోరీస్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. సో ఇట్లా మా కాలేజ్ డేస్ అయితే బ్యూటిఫుల్గా అయితే కనెక్ట్ అయ్యి కంప్లీట్ అయితే అయిపోయినాయి అనమాట. సో అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే గైజ్, సో ఇది మా ఒక కాలేజీలోనే కాదు అన్ని కాలేజీలోనే జరిగే ఉంటుంది. బట్ ఎవరైతే ఇంటర్మీడియట్స్లో అంటే ఫేసెస్ చూసుకోకుండా కొట్టుకున్న వాళ్ళు, లేదంటే ఒకరికొకరి పడని వాళ్ళు, అండ్ సో ఇట్లాంటివి చాలా రకమైన ఎనిమిటీ వస్తుంది కదా, వాళ్ళు కూడా ఇంటర్ అయిపోయిన తర్వాత గెట్ టుగెదర్స్ పెట్టుకుంటారు కదా. సో అక్కడ కలవడము, లైక్ మాట్లాడుకోవడము, ఒక మెచ్యూర్ మైండ్ వస్తుంది కదా. అప్పుడు అనుకుంటారు అన్ని సిల్లీగా కనిపిస్తారు, ఇంటర్లో మనం ఎట్లా చేసి ఉండేరా అట్లా చేసి ఉండేరా అని. బట్ ఎండ్ ఆఫ్ ద డే మాత్రం అందరం ఒకటే అన్న ఒక ఫీలింగ్ కూడా వస్తుంది. సో అది నేనైతే నా ఇంటర్ కాలేజ్ నుంచి అయితే నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు ఎవరైతే బ్లాగ్ చూస్తున్నారో వాళ్ళు కూడా సేమ్ అట్లనే ఫీల్ అయ్యారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. సో అది గైజ్. సో ఈరోజు అయితే టోటల్గా బ్లాగ్ అయితే ఇదే. నచ్చిన వాళ్ళైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సో
ఈ ఎస్పెషల్గా ఈ కాలేజ్లో చదివిన వాళ్ళకి ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా అయితే ఈ బ్లాగ్ అయితే షేర్ చేయండి మామ. సో దట్ ఏంటంటే వాళ్ళు కూడా లైక్ మనలాంటి ఎక్స్పీరియన్సెస్, సో మీ అంటే ఈ కాలేజ్లో, ఈ పర్టికులర్ కాలేజ్లో మీ మెమోరీస్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. సో దట్ ఏంటంటే నేను కూడా అరే ఎస్ వి మేడ్ దోస్ పీపుల్ ఆన్ దట్ టైమ్ అని చెప్పేసి నేను కూడా ఫీల్ అవుతా. సో అది గైజ్. సో ఇట్లాంటి ఎన్నో బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎండ్ వరకు అయితే యూస్ చేసేయండి. స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ వ్లాగ్. అంటిల్ దాన్ బాయ్ బాయ్ గైజ్ అండ్ మీట్ యూ టుమారో ఆన్ ఎంత రేపు డే 65th అనమాట. సో అది అంటిల్ దాన్ బాయ్ బాయ్ అండ్ సీ యూ టుమారో గైజ్.